నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఏఐఎఫ్ఎస్కేహెచ్పిలో భారీగా లే ఆఫ్. ఎయిర్ ఇండియా వ్యాపారం కాదు, బాధ్యత టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్. ఎగుమతులకు తారీఫ్ సెగ. గత 5 నెలల్లో యుఎస్ ఎగుమతులు 28% క్షీణత. ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ ఇప్పుడు కృత్రిమ మేధ ఏఐ వైపు మలుతోంది. కృత్రిమ మేధాని అందిపుచ్చుకునేందుకు సంస్థలు కోతలకు తెగబడుతున్నాయి. దేశీయ ఎగుమతులకు టారిఫ్ గట్టిగానే తగిలింది. దేశీయ ఉత్పత్తులపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాలను విధించడంతో ఎగుమతులు భారీగా కుంగాయి. ఈ ఏడాది మే నెల నుంచి అక్టోబర్ చివరి నాటికి ఎగుమతులు 28% పైగా పడిపోయాయి. ఇక దేశీయ ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను 50% పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఎగుమతులు $6.31 బిలియన్ పడిపోయాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతి అయిన 8.83% పోలిస్తే 28.5% తగ్గాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఆందోళనను వ్యక్తం చేసింది. ఇక దేశీయ ఎగుమతుల్లో అత్యధికంగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రతీకార సుంకాలను విధించడం వల్లనే ఎగుమతులు తగ్గుముఖం పట్టాయని జీటీఆర్ఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న 10%గా ఉన్న తారీఫ్ ఆగస్టు 7 నాటికి సుంకాలను 25% పెంచింది. అలాగే అదే నెల చివరి నాటికి తారీఫ్ను రెండింతలు పెంచి 50% సవరించింది. అప్పటి నుంచి ఇదే తారీఫ్ అమల్లో ఉంది. రష్యా చమురును కొనుగోలు చేసినందుకు గాను ట్రంప్ భారత్పై కక్షగట్టి తారీఫ్ను అమాంతం పెంచేశారు. దీంతో దేశీయ తయారీదారులు అమెరికాను ఎగుమతులు తగ్గించి ఇతర దేశాలు తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడానికి ఆసక్తి చూపుతున్నారు. విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా అంటే కేవలం వ్యాపార అవకాశం మాత్రమే కాదని, బాధ్యత కూడా అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. విమానయాన రంగం నిరంతరం సవాళ్లతో కూడుకున్న వ్యాపారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరాలో సమస్యలు, మౌలిక సదుపాయాలు, విమానాల లభ్యతలోనూ సమస్యలు అధికంగా ఉన్నాయని అన్నారు. విమానయానం వ్యాపారం చాలా మూలధనం ఖర్చుతో కూడుకున్నటువంటి బిజినెస్ అని, ఈ రంగంలో లాభాలు చాలా తక్కువగా ఉంటాయని జేఆర్డి టాటా 121వ జయంతి ఉత్సవాల్లో ఆయన చెప్పారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కేవలం వ్యాపార దృక్పథంతో కొనుగోలు చేయలేదని, బాధ్యతతో తీసుకున్నదని చెప్పారు. నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లను జనవరి 2022లో టాటా గ్రూప్ దక్కించుకుంది. భారత్ 8% వృద్ధి రేటును సాధిస్తే విమానయాన రంగం రెండింతలు అధికంగా 16% వృద్ధిని నమోదు చేసుకుంటుందని వారు తెలియజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు నజీర్ అహ్మద్ను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది జన్మదినాన్ని పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో జరుపుకొని అన్నదానం చేస్తున్నారని, అయితే నిన్న కోటేకల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద విషాద ఛాయల వల్ల జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. కార్మికులకు మాత్రం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. మహాకవి గురజాడ రాసిన గేయంలో పేర్కొన్నట్టుగా ప్రజలలో దేశభక్తి భావం పెంపొందించాలని ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి ఉద్ఘాటించారు. గురజాడ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరంలో సత్య లాడ్జ్ జంక్షన్లో గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గురజాడ విగ్రహం నుండి జిల్లా ప్రజా పరిషత్ ప్రాంగణం వరకు గురజాడ గౌరవ యాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకుల వైఖరిలో మార్పు రావాలన్నారు. దేశ ప్రజలలో దేశభక్తి అనే విత్తనాన్ని 100 ఏళ్ల క్రితమే అప్పారావు నాటారని అన్నారు. కాలం మారుతున్నా, ఆధునిక పోకడలు పెరుగుతున్నా ఆ దేశభక్తి మరింతగా పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలకంపల్లి రవి అన్నారు. అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా మారాల్సి ఉంటుంది. గురజాడ పుట్టిన చోట గురజాడ గృహాన్ని
స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆవేదన కూడా కలుగుతుంది. తప్పనిసరిగా గురజాడ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడానికి 110వ వర్ధంతిని ఒక సందర్భంగా తీసుకోవాలి. తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవడం, తెలుగు భాష అనే సెంటిమెంట్ కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. కళలకు అన్నింటికీ కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి, ప్రజా కళల యొక్క వికాసానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినప్పుడు ప్రతి చోట భూములు, సంపదలు ఇదే అన్నది కాదు, అసలు ప్రజలు. గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము, గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి. తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి, దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి చోట పేరు దేశభక్తి అంటున్నారు కదా. దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే, ప్రజల అభివృద్ధి చెందడమే, ప్రజల భాష అభివృద్ధి చెందడమే. కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన గృహాన్ని మరింత సమగ్రమైనటువంటి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయటం అన్నది తప్పకుండా చేయాలని ఈరోజు పిల్లలు, పెద్దలు అందరూ కోరుతున్నారు. ఆబాల గోపాలం తెలుగు ప్రజానీకం ఆ మాటకు వస్తే గురజాడ దేశభక్తి గేయం. ప్రపంచంలో ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత గీతం రాసిన ఒకే ఒక్క వ్యక్తి గురజాడ. కాబట్టి ఈ సందర్భంగా మహనీయుడికి మరొకసారి నివాళులర్పిస్తూ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నాటకం చేస్తోందని చిలకలగూడ చౌరస్తాలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర మోర్చా కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమన్నారు. ఇక బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏటా 20,000 కోట్ల ఖర్చు బూటకమని, ఎంబీసీలకు ప్రత్యేక నిధులు, కార్పొరేషన్లు నిర్వీర్యం అన్నారు. ఇక నామినేట్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకుండా బీసీలకు అన్యాయమని అన్నారు. బీసీ యువతకు ప్రత్యేక రుణాలు దరఖాస్తులకే పరిమితమని, బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు భరత్ గౌడ్ మరియు కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, ఆకారం రమేష్, అలాగే శారద మల్లేష్, కంది నాగేశ్వరరెడ్డి, ఇక అంబాల రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాగైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు మోసం చేస్తూ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పారు. మరి 32% నిజమైన బీసీలకు, 10% మరి ముస్లింలకు దాంట్లో కలిపి రిజర్వేషన్ ఇవ్వడము మరి అన్యాయం అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క చిలకలగూడ చౌరస్తాలో మన రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేశాము. రేవంత్ రెడ్డి గారు వారు 6 హామీలు 420 గ్యారంటీలతోటి మరి ఆ రోజు ప్రభుత్వంకి వచ్చి 2 సంవత్సరాలు మరి బీసీలను చేసిదేమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి నేను బీసీల పక్షపాతి అని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగకుండా ఈరోజు కేవలం మరి వారు అధికారంలో ఉండాలి, ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి వారు ఈ యొక్క రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రకటించి ఎక్కడ కూడా శాస్త్రీయంగా మరి ఆ యొక్క ప్రక్రియ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీల్లో అనేక కులాలు ఉంటాయి, యాదవులు, ముదిరాజులు, మరి అలాగే మన మునుర్కాపులు, గౌడ్లు, అనేక కులాలు ఈరోజు మరి ఎంతోమంది వారికి రిజర్వేషన్ వస్తే ఈరోజు ప్రజాప్రతినిధులై ప్రజలకు సేవ చేద్దామనుకుంటే మరి ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, ఎంఐఎం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళకు మంచి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మరి రిజర్వేషన్లో మన యొక్క బీసీలకు మోసం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే బీసీలు ఇప్పుడు జరిగే స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కానివ్వండి బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి బీసీలను అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. మా ఓబీసీ మోర్చా మరి రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు కూడా మా కార్యాచరణ ఉంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బీసీలకు మోసం చేస్తే రాబోయే రోజుల్లో గద్దె దిగే వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. జై. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే, కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది.
నియోజకవర్గంలో 2వ విడత ఎన్నికలు జరుగుతుండగా నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 102 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ములకలపల్లి మండలం చాపరాళ్లపల్లిలో రిజర్వేషన్ గందరగోళంలో హైకోర్టు ఎన్నిక నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో 101 పంచాయతీల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 101 సర్పంచ్ స్థానాలకు 932 వార్డు స్థానాలకు ఎన్నిక జరగనుంది. పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా 32 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈయన చదువు అట్లాంటి కూడా ఈయన చేసుకుంటున్నాడు కాబట్టి ఈయన అడుగుతారు. లోపలికి మంచి ప్లేస్ లోపలికి నిరుపేదలకు వైద్య సేవలు అందించడంలో దక్షిణాది రాష్ట్రాల్లో వైరా లయన్స్ క్లబ్, గ్రిటివిజన్ క్లబ్ ముందు ఉన్నాయని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోతు రామదాస్ నాయక్ ప్రశంసించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శారద నర్సింగ్ హోం నందు ఖమ్మం ప్రశాంతి హాస్పిటల్ వారి సౌజన్యంతో వైరా డాక్టర్స్ అసోసియేషన్ లయన్స్ క్లబ్బుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంను ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రారంభించారు. లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్ హెల్త్ క్యాంప్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ కాపా మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరా లయన్స్ క్లబ్లు ఈ మెగా హెల్త్ క్యాంపుల్లో నిరుపేదలకు సేవలు అందించడం అభినందనీయమని తెలియజేశారు. లయన్స్ క్లబ్ అనేక మందికి సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్న ఏకైక స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్లని వారన్నారు. లయన్స్ కంటి హాస్పిటల్ నుండి కంటి పరీక్షలు నిర్వహించి అనేక మందికి సేవలు అందించి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సర్వీసు లయన్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న సందర్భంలో వారు భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారికి అన్ని రకాలుగా మీ పక్షాన ఈ నిర్వహిస్తున్న నిర్వాహకులకి డాక్టర్ సాబ్ అందరికీ కూడా పెద్దగా కోటన్న మురళి గారికి ఎన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తూ అండదండగా ఉంటామని చెప్పేసి మరోమారు గుర్తు చేస్తూ వారిని పేరున ప్రత్యేకంగా ప్రెసిడెంట్ డాక్టర్లు అందరూ కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు, తెలియజేస్తున్నారు. మీరు అందరూ కూడా 3 గంటల వరకు క్యాంప్ ఉంటుంది. ఇంకా మనకు రావాల్సి ఉంటే ఫోన్ చేసి పిలిపించుకోండి. అన్ని రకాల 10,000 మంది డాక్టర్లు ఉన్నారు. 3 గంటల దాకా ఉంటున్నట్ట మొత్తం కూడా అందరూ చెక్ చేయించుకొని మొత్తం మీ టాబ్లెట్లు అందరూ సాయంత్రం 3 గంటల దాకా ఉండి మీ యొక్క ఆరోగ్యాలు మంచిగా చూపించుకొని డాక్టర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పోవాల్సిందిగా మీ అందరూ మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని విచ్చేసినందుకు ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజానాయకులందరికీ, లయన్స్ మిత్రులందరూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏఐఎఫ్ఎస్కేహెచ్పిలో భారీగా లే ఆఫ్. ఎయిర్ ఇండియా వ్యాపారం కాదు బాధ్యత టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్. ఎగుమతులకు తారీఫ్ పుస్తగా గత 5 నెలల్లో యుఎస్ ఎగుమతులు 28% క్షీణత. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.